హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ మొక్క లేదా ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే ఫ్రెండ్స్ ఈ మొక్క యొక్క ఉపయోగాలు ఈ వీడియోలో మనం చూద్దాము. ఫ్రెండ్స్, అలాగే దీనిని పెంచుకోవటం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. మనం ఎన్నో రకాల పూల మొక్కలను పెరట్లో పెంచుకుంటూ ఉంటాము. కొన్ని రకాల మొక్కలు పూలు పూయడమే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. అలాంటి మొక్కల్లో 5 రెక్కల నందివర్ధనం మొక్క కూడా ఒకటి. దీనిని గరుడవర్ధనం అని కూడా అంటారు. ఈ మొక్క పూలు చాలా అందంగా ఉంటాయి. చాలామంది వీటిని ఇంటి పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. దైవారాధనకే కాకుండా మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలోనూ ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఈ మొక్క సంవత్సరం పొడవునా పూలను పూస్తుంది. ఈ మొక్క పూలు తెల్లగా ఎంతో అందంగా ఉంటాయి. చాలా కాలం నుండి ఆయుర్వేదంలో గరుడవర్ధనం మొక్కను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నయం చేస్తున్నారు. ఈ మొక్క పువ్వులకు కంటి అలసటను తగ్గించి కంటి నరాలను బలాన్నిచ్చే శక్తి ఉంది. ఈ మొక్క పూలను రెండింటిని తీసుకొని నీళ్ళల్లో ముంచి కళ్ళు మూసుకొని కళ్ళపై ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల కంటి అలసట తగ్గుతుంది. ప్రస్తుత కాలంలో కంప్యూటర్ల మీద పనిచేసే వారే ఎక్కువగా ఉన్నారు. దీనివల్ల కంటి నరాలు దెబ్బతినడమే కాకుండా దృష్టి లోపాలు కూడా వస్తున్నాయి. ఈ విధంగా గరుడవర్ధన పువ్వులను కళ్ళపై పావు గంట సేపు ఉంచుకోవటం వల్ల కంటి అలసటతో పాటు కళ్ళ మంటలు, కళ్ళు ఎర్రగా మారటం, కంటిలో నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది. ఇక ఫ్రెండ్స్, ఈ మొక్క ఆకులు రసానికి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి నుదిటి భాగంలో రాయటం వల్ల తలనొప్పి తగ్గుతుంది. శివారాధనకు ఈ మొక్క పూలను ఎంతగానో ఉపయోగిస్తారు. ఈ పూలతో శివుణ్ణి పూజించటం వల్ల ఆటంకాలు తొలగి ఐశ్వర్యం వస్తుందని చాలామంది భావిస్తుంటారు. ఈ పూలతో విష్ణుమూర్తిని పూజించటం వల్ల ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆధ్యాత్మికంగాను ఔషధంగాను పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.